అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. మన జానకి విషయంలో ఈ వెంకట్రావు పూర్తిగా మూర్ఖుడే, పశువే. ఈ విషయంలో మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే. ఈ వెంకట్రావు వదిలేదగ్గంత మూర్ఖుడా కాదా అనే చర్చ మన మధ్య అనవసరం. వీడు వదిలేదగ్గంత మూర్ఖుడే. అసలు ఈ పని ఎప్పుడో చేసి ఉండవలసింది. అసలు అతనితో పెళ్ళే జరగకుండా ఉండవలసింది. ఈ విషయంలో మన మధ్య భేదాభిప్రాయాలు లేవు. కానీ ఇక్కడ జరగవలసింది ఈ విషయం జానకి కూడా తొందరగా గ్రహించేటట్టు మాత్రమే మనం చేయాలి. వెంకట్రావుని కొంత సంస్కరించి బాగు చేయవచ్చులే అని మనం పొరపాటుగా అనుకుంటాం అనుకో, అప్పుడు దానికి తగ్గ మార్గమే నేర్పుతాం జానకి. కానీ ఆ మార్గం ఆమె సమస్యల్ని పరిష్కరించడానికి సరిపోదు. కాబట్టి ఆమె ఎప్పుడూ ఇబ్బందుల్లో ఉంటూనే ఉంటుంది. అందుకే ముందు మన ఆలోచన సరిగ్గా ఉండాలి. అప్పుడే మనం జానకి సరైన మార్గం చూపించగలుగుతాం. మన జ్ఞానాన్ని బట్టే మన వల్ల నేర్చుకునే వాళ్ళ జ్ఞానం ఉంటుంది. కాబట్టి మనం చెప్పేది చేసేది సరిగ్గా ఉన్నాయో లేవో ఎప్పుడూ పరిశీలించుకుంటూ ఉండాలి. సత్యం. జానకి కొన్నాళ్ళు పుట్టింట్లో ఉండి మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళిపోయే స్థితిలోనే ఉంది కదా. ఈ మధ్యకాలంలో అతని మీద చూపిన వ్యతిరేకత చిన్న సమ్మె చేయటం లాంటిదే. కానీ ఆ సమ్మె వల్ల ఒక డిమాండ్ కూడా సాధించలేకపోయింది. ఎలా వచ్చిందో అలా వెళ్ళింది. నీ తెలివి తక్కువతనం వల్ల. నువ్వు ఎలాంటి పొరపాటు చేశావో ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు తనని అతని దగ్గరికి వెళ్ళనివ్వవని భయపడటం వల్ల జానకి తన విషయం నీతో సంప్రదించలేదు. కానీ లేకపోతే తను వెళ్లే ముందు నీతో తప్పకుండా మాట్లాడేదే, నీ సలహాలు పాటించేదే. జానకి అక్కడికి వెళ్ళినా గట్టిగా నిలబడేటట్టు నువ్వు చేయగలిగేవాడివి. కానీ నీ వల్ల ఇవేమీ జరగలేదు. మంచి అవకాశం పాడు చేశావు. జానకి వెంకట్రావుని వదిలేయాలని వదిలేస్తుందని నువ్వు అనుకుని ఆ అమ్మాయి స్థితికి తగని కార్యక్రమం ఇచ్చావు. ఆమె చేయలేని పోరాటం నిర్ణయించావు. తనని నువ్వు చదువుకోమనటం కానీ, నువ్వు ఉద్యోగం చేయమంటం కానీ, భర్తని వదిలేసినట్టు అందరికీ గర్వపడుతూ చెప్పేయమనటం కానీ ఇదంతా జానకి ఏమీ నచ్చలేదు. ఆచరణయోగ్యంగా కనబడలేదు. దానికి ఆ అమ్మాయి సిద్ధంగా లేదు. నిన్ను, నీ జ్ఞానాన్ని నమ్మలేకపోయింది. నిన్ను తన శ్రేయోభిలాషిగా అర్థం చేసుకోలేకపోయింది. ఆమె అభివృద్ధి కోసం నువ్వు ఎంత ఆరాటపడినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతా వ్యర్థమైపోయింది. వెంకట్రావు వస్తే కొన్ని షరతుల మీదైనా పట్టుదలగా ఉండవలసిన మనిషి, ఆ మాత్రమైనా నీ వల్ల నేర్చుకోవలసిన మనిషి అదేం లేకుండా, అతని మీద కొంచెం విముఖతైనా ప్రదర్శించకుండా, ఒక్క మాటైనా అడగకుండా చాలా అమాయకంగా వచ్చిన దారిన వెళ్ళిపోయింది. వెంకట్రావు చక్కగా ఏమీ ఇబ్బంది పడకుండా జానకిని తీసుకుపోగలిగాడు. అంటే జానకి నష్టపోయి అతని శత్రువు లాభపడ్డాడు. దీనికి కారణం ఎవరు? నువ్వే, నీ అజ్ఞానమే. సమస్యల స్వభావం గ్రహించకుండా, బాధలు పడే వ్యక్తుల స్థాయిని గమనించకుండా, వారి విముక్తి కోసం చాలా తొందర పరిష్కారాలు కావాలనుకుంటారు నీలాంటి వాళ్ళు. నీకు జానకి మీద ఎంతో ప్రేమే. జానకిని రక్షించడానికే నీ ప్రయత్నం. అదంతా నాకు తెలుసు. కానీ ఆ ప్రయత్నాలు ఎలా ఉండాలో అలా లేకపోతే మనకి అపకారం జరిగి శత్రువుకే ఉపకారం జరుగుతుంది. నీకో విషయం చెప్పాలి. సావిత్రి అని ఒక అమ్మాయి ఉండేది. ఆమె భర్తతో చాలా విసిగిపోయింది. పుట్టింటికి వచ్చేసింది. జీవితంలో మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదని నిర్ణయించుకుంది. 1 సంవత్సరం పాటు పుట్టింట్లో ఉండిపోయింది. ఈలోగా చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకుంది. సావిత్రికి 2 అన్నలున్నారు. మహామర్యాదస్తులు. చెల్లెలు భర్త నుంచి విడిపోవటం వాళ్ళకిష్టం లేదు. చెల్లెల మనసు ఎలాగైనా మార్చి ఆ భార్యాభర్తల సంసారం చక్కదిద్దాలన్నదే వాళ్ళ తాపత్రయం. అసలు నీ కష్టం ఏమిటో చెప్పు అన్నారు. సావిత్రి చెప్పింది ఎన్నో. ఓస్, అవి కష్టాలా అన్నారు. చాలా ఆశ్చర్యపడ్డారు. అవన్నీ చాలా చిన్న విషయాల్లాగా కనబడ్డాయి వాళ్ళకి. నిన్నేం కొడతాడా, తిడతాడా, చీరలు కొంటాడు, నగలు చేయిస్తాడు. నీకేం లోటు? తనకేం లోటో సావిత్రికి తెలుసు కానీ అన్నలకి అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయింది. చెప్పినా వాళ్ళకి అర్థం కాలేదు. అతనితో ఉండటం నాకు ఇష్టం లేదు అని తేల్చి చెప్పింది చివరికి. సావిత్రి అన్నలు చాలా నేర్పుగా, అలా అనకమ్మా, నీకేమన్నా కష్టం కలిగితే మేము ఊరుకుంటామా? చిన్న విషయాలకి జీవితం పాడు చేసుకోకూడదు. ఇంకా ఎంతో జీవితం ఉంది నీకు. నీకెలా కావాలో అలాగే అక్కడే ఉండి దెబ్బలాడి సాధించుకో, అంతేగాని అంటూ చెప్పుకొచ్చారు. కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.
సావిత్రి పుట్టింట్లో ఆదుకునే వాళ్ళు లేక ఏమీ చేయలేక మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత 2 నెలలకి ఆత్మహత్య చేసుకుంది. సావిత్రి పోయిన తర్వాతే అసలు సంగతంతా నాకు తెలిసింది. సావిత్రి చిన్నన్న చెప్పాడు నాకు. ఇలా అనుకోలేదండి, లేకపోతే పంపేవాళ్ళం కాదు అంటాడు ఇప్పుడు. నా అభిప్రాయం ఏమిటంటే పుట్టింటి నుంచి మళ్ళీ భర్త దగ్గరికి బయలుదేరినప్పుడే సావిత్రికి ఆత్మహత్య చేసుకునే అభిప్రాయం ఉండి ఉండదు. అలా అయితే 2 నెలలు ఆగేది కాదు. భర్తతో కొంత సఖ్యంగా ఉండాలనే వెళ్ళి ఉంటుంది. కానీ ఉండలేకపోయింది. తనకిష్టం లేని విషయాలతో రాజీ పడలేకపోయింది. ఆమె ఆత్మహత్య కూడా ఆమెకిష్టం లేని పరిస్థితుల మీద తిరుగుబాటే. ఆఖరికి చావు వల్ల అయినా సరే ఆ పరిస్థితుల్ని వదిలించుకోవాలన్నదే ఆమె పట్టుదల. నా భాషలో చెప్పాలంటే విముక్తి పోరాటానికి సిద్ధంగా ఉన్న సావిత్రిని ఆమె అన్నలు అర్థం చేసుకోలేక ఆమె చైతన్యాన్ని దిగజార్చే ప్రయత్నం చేశారు. తెలిసి కాదు, తెలియకే. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక తప్పు జరిగినప్పుడు దానికి మంచి ఫలితం రాదు. అండగా నిలబడే వాళ్ళు లేక ఆమె తప్పుదారుల వెంట విముక్తి మార్గం చూసుకుంది. సావిత్రికి భర్త మీద ఉన్న వ్యతిరేకతని ఆమె అన్నలు తక్కువగా అంచనా వేసి ఆమె భర్తతో రాజీ పడాలని నిర్ణయించారు. జానకి భర్త మీద ఉన్న వ్యతిరేకతని నువ్వు అతి ఎక్కువగా అంచనా వేసి ఆమె భర్తని వదిలేయాలని నిర్ణయించావు. ఒక వ్యక్తి చైతన్యాన్ని కానీ ఒక ఉద్యమ చైతన్యాన్ని కానీ తక్కువగా అంచనా వేసినా ప్రమాదమే, ఎక్కువగా అంచనా వేసినా ప్రమాదమే. నీ పొరపాటు ఏమిటో ఇప్పటికైనా తెలిసిందా, ఇంకా లేదా? ఇక తర్వాత విషయం. జానకి ఆత్మగౌరవం లేదన్నావు. జానకి కోసం ఎంత చేసినా లాభం లేదన్నావు. సత్యం, చాలా తెలివి తక్కువ మాటలివి. పేద ప్రజల విషయంలో కూడా చాలామంది ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి పొలాలు పంచి ఏం లాభం అండి? 10 రోజుల్లో చూడండి అందరూ శుభ్రంగా తాగేసి అన్నీ అమ్మేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ ముష్టితనము వాళ్ళు తయారు. అలాంటి వాళ్ళకి ఏం చేసి మాత్రం ఏం లాభం? వాళ్ళకసలు మర్యాదగా కష్టపడి బతకాలని ఉంటుందా అంటూ ఉంటారు. విన్నావా ఎప్పుడైనా? అలాంటి మాటలకి నీ మాటలకి తేడా లేదు. జానకి పౌరుషం లేదని, ఆత్మగౌరవం లేదని చెదిరించుకుంటున్నావు. ఈ దోపిడీ సమాజం ఒక్క జానకిని కాదు, కోట్ల కొద్దీ జానకుల్ని వేల కొద్దీ సంవత్సరాల నుంచి అంత నిర్జీవులుగా తయారు చేస్తోంది. కోట్ల కొద్దీ వెంకట్రావుల్ని అధికార మదాంధులుగా సృష్టిస్తోంది. ఈ అసలు కారణం గ్రహించకుండా నిస్సహాయంగా ఉన్న జానకినే తప్పుపడుతున్నావు. జానకి విషయం ఇంకా ఎప్పుడు పట్టించుకోనన్నావు. ఇది కూడా చాలా బాగుంది. సత్యం, ఒక సంగతి చెబుతాను విను. ఇక్కడ ఒక కంపెనీలో దాదాపు 1 నెల రోజులు ఒక సమ్మె జరిగింది. ఆ కంపెనీ కార్మికులు ట్రేడ్ యూనియన్ లీడర్స్ వల్ల గతంలో కొన్ని ఇబ్బందులు పడి ఉన్నారు. అందుచేత ఒక 1 నెల రోజుల వరకు వాళ్ళ ప్రభావానికి లొంగకుండా నిలబడ్డారు. కొంతకాలం వరకు అలాగే నిలబడేటట్టు చేయగలిగాం మేము. కానీ ఒక వారం రోజుల్లో పరిస్థితి మారిపోయింది. యూనియన్ లీడర్స్ కంపెనీ మేనేజ్మెంట్తో కలిసి ఎత్తుగడలు మార్చేసరికి అందులో ఉన్న కొత్త మోసం గ్రహించలేక 1 నెల రోజులు ఎంతో ఉత్సాహంగా సమ్మె చేసిన కార్మికులు తమకు అతి ముఖ్యంగా కావలసిన డిమాండ్స్ నెరవేరకుండానే మేనేజ్మెంట్ వాగ్దానాలు నమ్మి సమ్మె విరమించుకున్నారు. గతంలో ఆ యూనియన్ వల్ల మోసపోయి కూడా మళ్ళీ వాళ్ళ మాటలు విని భ్రమంలో పడ్డారు. నా వంటి కార్యకర్తలకు ఈ కార్మికుల ప్రవర్తన నిజంగానే కొంచెం నిరుత్సాహం కలిగిస్తోంది. అయినప్పటికీ వీళ్ళ సంగతి పట్టించుకోవద్దు, వీళ్ళకి అసలు జ్ఞానం లేదు, వీళ్ళ కోసం ఎంత చేసినా ఇంతే అని మాత్రం ఎవ్వరూ అనుకోవటం లేదు. ఈ కార్మికుల్ని మనమెందుకు ప్రభావితం చేయలేకపోయాం? మన ప్రయత్నాల్లో ఎక్కడ లోపం జరిగింది? యూనియన్ చేసిన మోసాన్ని ఈ కార్మికులు గ్రహించేటట్టు ఎలా చేయగలం అని ఆలోచిస్తున్నాం. మేనేజ్మెంటు తన వాగ్దానాలు ఎలాగూ నెరవేర్చుకోదు. కార్మికులు అనుకున్నంతగా వారికి ఆ యూనియన్ ఎలాగూ సహాయం చేయదు. కార్మికులు మేనేజ్మెంట్ మీద, యూనియన్ మీద పెట్టుకున్న భ్రమలు తొందరలోనే చెల్లాచెదరైపోక తప్పదు. అలాంటి పరిస్థితి కూడా వచ్చి తీరుతుంది. అలా జరుగుతుందని మేము చెప్తూనే ఉన్నాం. కాబట్టి అప్పుడు ఈ కార్మికులకి మా మాటల మీద, మా కార్యక్రమం మీద పూర్వం కన్నా ఎక్కువ నమ్మకం కలుగుతుంది. సరిగ్గా జానకి సంగతి కూడా అంతే. భర్త మీద భ్రమలతో వెళ్ళింది. అతను మారిపోతాడని, ఇక ఇద్దరం సుఖంగా ఉంటామని. కానీ వెంకట్రావు 100 డిగ్రీల అధికార దర్పం గల మూర్ఖుడు. కాబట్టి జానకి భ్రమలు చెల్లాచెదరైపోవటానికి ఎంతో కాలం పట్టదు. తను ఎంత పొరపాటు చేసిందో అప్పుడు గ్రహించుకుంటుంది. అప్పుడు జానకి మళ్ళీ నీ సహాయం కావాలి. అది దొరక్కపోతే ఆమె బయటపడే మార్గమే ఉండదు. దారి దొరక్కపోతే ఎన్ని బాధలున్నా అక్కడే పడి ఉంటుంది. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటుంది. విప్లవ సిద్ధాంతం గల పార్టీ లేకపోతే ప్రజలకు విముక్తి లేనట్టే.
జానకి సహకరించే వ్యక్తి లేకపోతే ఆమెకి విముక్తి ఉండదు. నువ్వు జానకిని వదిలేయకుండా ఆమె కష్టసుఖాల గురించి తెలుసుకుంటూనే ఉంటావు అనుకో, భర్త మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ కొంతకాలానికి ఎలాగూ చెదిరిపోతాయి. కాబట్టి ఈసారి జానకి నీ మాటలు పూర్వం కన్నా ఎక్కువ విలువ ఇస్తుంది. నీ మాటల్లో నిజం తన అనుభవాల ద్వారా తెలుసుకుంటూ నిన్ను మరింత ఆప్తుడిగా నమ్ముతూ చివరికి తన విముక్తి సాధించే స్థాయికి ఎదుగుతుంది. అనుభవాలు లేకుండా అభివృద్ధి లేదు. సత్యం. మానవ సమాజం అనుభవాల ఫలితంలాగే విప్లవముఖంగా నడుస్తోంది. ఒక వ్యక్తి విషయం కూడా అంతే. జానకి విషయం ఇంకెప్పుడు పట్టించుకోననటం ఎంత తెలివి తక్కువ మాటో చూసావా? ఇంతకుముందే ఒక తప్పు చేశావు. ఆ తప్పులోంచి సరైన దారికి రావటానికి బదులు ఇంకో తప్పులోకి పోతున్నావు. జానకి మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే ఆమె గురించి ఎప్పుడూ పట్టించుకుంటూనే ఉండాలి. ఆమె అడిగే సహాయం చేస్తూనే ఉండాలి. అంతేకాదు, వెంకట్రావు నుంచి బయటపడటమే జానకి పూర్తి విముక్త? తర్వాత ఆమె భవిష్యత్ ఏమిటి? మళ్ళీ ఆమెకు తారసపడే వ్యక్తి ఇంకో వెంకట్రావు. పోనీ కొంచెం మంచి వెంకట్రావు కాడనే నమ్మకం ఏమిటి? సరే, జానకి విషయం అలా ఉంచు. ఈ మొదటి వెంకట్రావు మాటేమిటి? ఒక్క జానకి పోతే ఇంకో జానకిని తెచ్చుకుంటాడు. రెండో ఆమె మీద అధికారి అవుతాడు. ఆమె కూడా పోతే మూడో జానకి మీద. ఎందరు జానకిలు పోతే మాత్రం వెంకట్రావు ఏం నష్టపోతాడు? ఏమీ నష్టపోడు. కాబట్టి అసలు చేయవలసింది ఏమిటంటే సమాజంలో వెంకట్రావులందరికీ ఉన్న ప్రత్యేకాధికారాలు, హక్కులు ఊడగొట్టాలి. అతను కొమ్మలు, కూరలు పీకేయాలి. ఆ పని చేయకుండా ఎందరు జానకుల్ని అతని నుంచి తప్పించినా అతనికి నష్టముండదు. ఒక వెంకట్రావు నుంచి తప్పుకున్నంత మాత్రాన అది ఏ జానకి నిజమైన విముక్తి కాదు. స్త్రీని పురుషుడి కన్నా హీనస్థితిలో ఉంచే సమాజంలో నువ్వు ఏ జానకిని పురుషాధికారం నుంచి తప్పించలేవు. పురుషుడికి ప్రత్యేకాధికారాలు లేని సమాజాన్ని నిర్మిస్తే తప్ప. విముక్తికి, స్వేచ్ఛకి అడ్డదారులుండవు. ఎంత సుదీర్ఘమైన, ఎంత కష్టభూయిష్టమైన ప్రయాణం సరైన మార్గాన చేయవలసిందే. పురుషాధికారం లేని సమాజమే స్త్రీలని సంపూర్ణంగా విముక్తి చేయగలదు. కానీ ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క అన్న ఉండి ఒక్కొక్క వెంకట్రావుని దండించి సంస్కరించి కాదు. సత్యం. నీ ప్రేమ ఒక్క జానకికేనా? నీ చెల్లెలి కోసమేనా? ఇంకెందరు జానకులు, ఎందరు పార్వతులు, ఎందరు సావిత్రులు, ఎందరు అమాయకులు, ఎందరు నిస్సహాయులు, ఎందరు స్వేచ్ఛాప్రియులు పెనుగులాడుతున్నారో సంకెళ్లలో. ఈ స్త్రీలందరూ విముక్తి చెందే మార్గం అక్కర్లేదా నీకు? అది పట్టదా నీకు? స్త్రీలందరి విముక్తే జానకి విముక్తి. అంతవరకు ఏ జానకి విముక్తి ఉండదు. మూర్తి. సత్యం మూర్తి ఉత్తరం చదవటం పూర్తి చేసిన తక్షణం మూర్తికి జవాబు రాసేశాడు. మూర్తి, నీ ఉత్తరం చాలా శ్రద్ధగా చదివాను. ఈసారి నీ మాటలు నాకు ఉపన్యాసాలలాగానో మీ పార్టీ సిద్ధాంతాలలాగానో అనిపించలేదు. నీ ఉత్తరం ఎప్పటికప్పుడు మధ్యలోనే ఆపి నా పొరపాటు నాకు తెలిసిందని నీకు రాయాలనిపించింది. ఎన్నోసార్లు నువ్వు ఎంతో ప్రేమతో నా కోసం రాసిన విషయాలు నన్నెంతో ఆలోచింపజేస్తున్నాయి. ఈ ఉత్తరం మరీను. ఇంకో 100 సార్లైనా చదువుతాను దీన్ని. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలని నా మనసు ఆరాటపడుతోంది ఇప్పుడు. నాకు ఒక్క జానకి క్షేమమే కాదు, స్త్రీలందరి క్షేమము కావాలి. నేను ఒక వారం రోజుల్లో నీ కోసం వస్తాను. నీకోసమే, నీతో ఇంకా మాట్లాడాలని. అప్పుడే జానకిని కలుస్తాను. వాడి మొహం కూడా కనబడుతుందేమో. అది భరించలేను. ఎలాగ మరి? సత్యం. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.